నమస్తే అండి. నా పేరు డాక్టర్ శివాని, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, అశ్విని హాస్పిటల్. ఇప్పుడు మనము స్ట్రోక్ యంగ్ వాళ్ళలోని చాలా ఎక్కువ చూస్తున్నాము. అసలు స్ట్రోక్ అంటే ఏంటి? అది తెలుసుకుందాము. స్ట్రోక్ 2 రకాలు ఉంటది. ఇస్కెమిక్, హైపర్‌టెన్సివ్. ఇస్కెమిక్ అంటే నరాలు బ్లాక్ అవ్వడం వల్ల ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నా సరే, లేకపోతే ఇక్కడ కెరోటిడ్ అని ఉంటది పెద్ద బ్లడ్ వెసల్. అది బ్లాక్ అవుతే పైన బ్లడ్ సరఫరా అనేది ఆగిపోతది. ఆగిపోవడం వల్ల బ్రెయిన్‌లో కొన్ని ఏరియాస్ బ్లడ్ సప్లై ఉండదు. ఆ ఏరియాస్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల బ్రెయిన్ టిష్యూ అనేది చనిపోతుంది. దీనికి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. ఎప్పుడైతే అలా వేర్పడుతుందో అప్పుడు మనకి ఏమవుతదంటే బ్రెయిన్ వాపు చేరుతది. వాపు చేరడం వల్ల ఏంటంటే పేషెంట్ మత్తుగవడం, ఒక పక్క పేషెంట్‌కి చేతులు, కాళ్ళు ఆడపోవడము, మూతి వంకర ఇవన్నీ వస్తాయి. ఇది ఇస్కెమిక్ స్ట్రోక్. హైపర్‌టెన్సివ్ స్ట్రోక్ అంటే ఏంటంటే ఇప్పుడు బీపీ పెరగడం వల్ల బ్లడ్ సప్లై ఏదైతే బ్రెయిన్‌కి ఉంటదో అది చిట్లుతది. చిట్లిపోవడం వల్ల బ్రెయిన్‌లో బ్లడ్ డిపాజిట్ అవుతది. బ్లీడింగ్ అవుతది. ఆ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే బ్రెయిన్‌కి ఒక పక్క జరపొస్తది. జరిపేసి పక్కనున్న బ్రెయిన్ టిష్యూకి ప్రెషర్ పెడతది. దీనివల్ల ఏంటవుతదంటే మళ్ళీ మీకు చేతులు, కాళ్ళు వీక్‌నెస్ రావడము, లేకపోతే మూతి వంకర, మత్తుగా అవ్వకపోవడము, వాంతులు రావడము, ఫిట్స్ రావడము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. దీనికి బ్రెయిన్ స్ట్రోక్‌లో 2 రకాలు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనం చూస్తున్నాము, యంగ్ వాళ్ళలోని స్ట్రోక్ వస్తుందండి. సడెన్‌గా చనిపోతున్నారు. సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. అది ఎందుకు? మేజర్ కారణం స్ట్రెస్ అండ్ వర్క్ స్ట్రెస్ అయినా, లేకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా కాకపోవడం. ఏంటంటే మనము స్లీప్ ప్యాటర్న్ అనేది చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది ఇవాళ రేపు. మనకి వర్క్‌తో అయినా లేకపోతే నైట్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మార్పుల వల్ల ఏంటంటే నైట్ టైం లేట్‌గా పడుకోవడం, ఇర్రెగ్యులర్ స్లీప్స్, లేకపోతే ఫ్యాటీ డైట్ ఎక్కువ తీసుకోవడము, కొలెస్ట్రాల్ డైట్స్ ఎక్కువ తీసుకోవడం, ఆర్ ఎల్స్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్. ఒకేసారి మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల థ్రెడ్‌మిల్ ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే హార్ట్ మీద ఒత్తిడి పడుతుంది. సో ఆబ్వియస్లీ ఇవన్నీ ఇంకో కారణాలు యంగ్ వాళ్ళల్లో స్ట్రోక్ రావడానికి. ముసలి వాళ్ళల్లో స్ట్రోక్ రావడానికి మెయిన్‌గా కారణం బీపీ కంట్రోల్‌లో అవ్వకపోవడం, లేకపోతే బీపీ చెక్ చేసుకోకపోవడం. సో ఎప్పుడైతే మీరు 40 దాటుతారో అప్పుడు సంవత్సరంకి మీరు బీపీ చూసుకోవడము, షుగర్ ఎలా ఉందో చూసుకోవడం, హార్ట్ చెకప్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకొని ఒకవేళ మీకు కళ్ళు తిరుగుతున్నాయనా, లేకపోతే సడన్‌గా మీరు నడుస్తూ సడన్‌గా కిందనే తూలిపోతున్నాయి, ఇవన్నీ అవుతుంటే మీరు మెయిన్‌గా హార్ట్ స్పెషలిస్ట్‌కి, న్యూరాలజిస్ట్‌కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు ఏముందో చేయిస్తారు. థ్రెడ్‌మిల్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ ఇవన్నీ ఉంటే అవి చేయిస్తారు. ఒకవేళ హార్ట్ రూల్ అవుట్ చేసేసుకున్నాము. ఇప్పుడు కళ్ళు తిరగడానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటేంటంటే హార్ట్ వల్ల, ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ వల్ల. బ్రెయిన్‌లో స్ట్రోక్ రావడం గానీ, లేకపోతే ఏమైనా అవుతే కొంచెం కళ్ళు తిరుగుతాయి. సో స్టార్టింగ్ పాయింటే మనం ఐడెంటిఫై చేస్తే బీపీ కంట్రోల్ ఇవన్నీ చూసుకుంటే అప్పుడు మనము బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా ముందు నుంచే చూసుకోవచ్చు. థాంక్ యూ.